ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలనని చెప్పుము అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమన్నాడు. ఇక యేసు నామంలో బాప్తిస్మం ఇస్తారు. ఎవరి నామంలో ఇస్తారు? యేసు నామంలో బాప్తిస్మం ఇస్తారు. ఎందుకు ఇచ్చారు? యేసు నామంలో ఎందుకు ఇచ్చారు బాప్తిస్మం? ఈయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇవ్వమని ఏం చెప్తే, మరి వాళ్ళు యేసు నామంలో ఎందుకు ఇచ్చారు? యేసుక్రీస్తు వారు సాక్షార్థంగా ఆజ్ఞగా ఇచ్చాడు. ఆయన సర్వసృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ధిక్కారం చేస్తే ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపంకి వచ్చే జీతం మరణం. కాబట్టి తీసుకోవాలి అని కొందరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనే తీసుకోవాలని మరికొందరు పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని మరికొందరు అసలు బాప్తిస్మమే అవసరం లేదు, మారు మనసు పొందితే చాలని మరికొందరు. ఈ విధంగా బాప్తిస్మాలు బైబిల్లో ఉన్నదాని ప్రకారం కాక బైబిల్లో లేని ఆలోచన కలిగి ఈనాడు ఎక్కువ శాతం మరి బైబిల్కి భిన్నంగా ఆలోచించటం అనేది జరుగుతుంది. కానీ బైబిలు బాప్తిస్మం విషయంలో ఏం చెబుతుంది? యేసునామంలో తీసుకోమని చెప్తున్నాడా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి తీసుకోమని చెప్తున్నాడా? లేదంటే అసలు బాప్తిస్మమే అవసరం లేదని చెప్తున్నాడా అనేది మనం బైబిల్ నుంచి పరిశీలించాలి. బైబిల్ని పరిశీలించితేనే తప్ప లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ని మనం పరిశీలించకపోతే లోతైన విషయాలు మనకు అర్థం కావు. మనల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం మోసపోయి జనాలను మోసం చేస్తూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దుర్బోధలు బోధిస్తూ బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తూ ఈనాడు చాలామంది మరి వారు మోసపోతూ ప్రజల్ని మోసం చేసేవాళ్ళు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సత్యాన్ని గుర్తెరిగి సత్యములో మనం నడిస్తేనే తప్ప పరలోకానికి మనం వెళ్ళగలం. సత్యం తెలియకుండా, నిజం తెలియకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి ఆలోచిద్దాం. బాప్తిస్మం అనేది ఎలా తీసుకోమని యేసుక్రీస్తు వారు తన గ్రంథంలో రాయించాడంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులని పిలిచి ఏమని చెబుతున్నాడో, యావత్ ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు యావత్ ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమని చెబుతున్నాడో ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు మనం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? మరలా చదవండి ఈ మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అన్నాడు. సమస్త జనులను. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి ఒకసారి. ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం 15 చూడండి. మరియు మీరు సర్వలోకం యెరూషలేమును విడిచి, యెరూషలేము మొదలుకొని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి. ఏమి నమ్మంటే సువార్త నమ్మి, వాక్యం విని, వాక్యాన్ని నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుకుంటారో వారు రక్షింపబడతారన్నాడు. ఈ బాప్తిస్మం ఎలా పొందుకోవాలన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళు గైకొనాలి. ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం ఇచ్చుచు, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని చెప్పుము అని అన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం ఇవ్వమన్నాడు. ఇక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆజ్ఞ ఇచ్చేసి, ఈ ఆజ్ఞ చెప్పేసేస్తాడు. ఆజ్ఞ చెప్పేసి 40 రోజులు భూమి మీద ఉంటాడు. ఇక ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యేసు నామంలో బాప్తీసం ఇస్తారు. ఎవరి నామంలో ఇస్తారు? యేసు నామంలో బాప్తీసం ఇస్తాడు. ఎందుకు ఇచ్చారు? యేసు నామంలో ఎందుకు ఇచ్చారు బాప్తీసం? ఈయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తీసం ఇవ్వమని ఈయన చెప్తే, మరి వాళ్ళు యేసు నామంలో ఎందుకు ఇచ్చారు అనేది మనం ఆలోచించాలి. మనం ఆలోచించకుండా మనకి తెలియదు. ప్రియమైన బిడ్డలారా, అడుగుతారు, యేసునామం మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోమని యేసు ప్రభు చెప్పాడు కదా, మరి యేసునామంలో శిష్యులు ఎందుకు ఇచ్చారు అని అడుగుతారు. ఏం చెప్తారు మీరు? యేసునామంలో ఇచ్చారని అంటే ఏం చెప్తారు? అమ్మా, యేసునామంలో ఇచ్చారు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈమెను యేసు చెప్పాడు కదా, మరి శిష్యులు యేసునామంలో ఇచ్చారు కదా అంటే ఏం సమాధానం చెప్తారు? చెప్పాలి, సమాధానం చెప్పాలి. సాత్వికంతో మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సనుగులను సంశయములను మాని అడుగు వాటి యొక్క అర్థం ఏంటో మీరు చెప్పేవారిగా ఎదగాలి. దీన్ని మనం విభజించాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ, మీరు వాక్యాన్ని చక్కగా విభజించాలి, కలిపి చెరపకుండా విభజించాలి. ఏ కాలంలో ఎలా మాట్లాడుతున్నాడు, ఏ కాలంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇది ఏ కాలానికి సంబంధించింది, ఈ మాట ఏ కాలానికి సంబంధించింది అని చెప్పి మీరు విభజించుకుంటా బైబిల్ విభజిస్తూ చదువుకుంటేనే మీకు అర్థమైద్ది అని తిమోతితోటి పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు. చూడండి, అది కాదు 2 తిమోతి 2వ అధ్యాయం 15 వచనం చూడండి. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూసారేమంటున్నాడు? తిమోతితో చెప్తున్నాడు, నిన్ను నీవే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించేవాడిగా నిన్ను నీవే దేవుడికి కనపరుచుకోమని తిమోతితో చెప్తున్నాడు. అంటే వాక్యాన్ని విభజిస్తేనే అర్థమైద్దంట, కలిపితే అర్థం కాదు. ఈనాడు చాలామంది విభజించలేక, అంత లోతుల్లోకి వెళ్ళలేక ఏమైద్దో, విభజిస్తే ఏమైద్దో అని చెప్పి కలిపి చెరిపేసేసారు. కాబట్టి విభజించి బోధించమన్నాడు. విభజించి బోధించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో తీసుకోమన్న యేసు ప్రభు ఎక్కడేమో యేసునామములు ఇచ్చినట్టుగా మనకు కనిపించింది. ఇప్పుడు యేసునామములు ఎందుకు ఇచ్చాడు? మరి శిష్యులు ఏమైనా ఆజ్ఞను అతిక్రమించారా? యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లు అయింది కదా. యేసునామములు ఇస్తే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వమని చెప్పాడు కదా. మరి శిష్యులు ఎందుకు ఇచ్చారు యేసునామంలో? వాళ్ళు యేసునామంలో ఇస్తారు, చెప్తారు కదా. మా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 37-38 వచనంలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, వీరందరూ యూదులేనండి. ఇక్కడ మాట్లాడుతున్న వారందరూ కూడా, పేతురు గారు యూదులకి వాక్యం చెప్పాడు అక్కడ. వీరందరూ యూదులే, ఇశ్రాయేలీలే. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అని అన్నాడండి. మరి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇచ్చేస్తూ మీరు సకల జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మరి దీన్ని ఎలా చేయాలి? ఏది నిజం అర్థం చేసుకోవాలి మనం.
అర్థం చేసుకోవాలంటే బుర్రంతా వాక్యం మీద పెట్టాలి. అర్థమైందా? బుర్రంతా వాక్యం మీద పెట్టాలి, ఆలోచన అంతా వాక్యం మీద పెడితేనే ఇలాంటి క్రిటికల్ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ విభజన అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని విభజించాలి. దీన్ని విభజిస్తే కానీ ఇది అర్థం కాదు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారు నామంలో ఎందుకు తీసుకోమన్నాడంటే, యేసు నామంలో ఎందుకు తీసుకోమన్నారంటే దీనికి వెనకాల బ్యాక్ హిస్టరీ ఉంది. ఏంటంటే అది మోషే ప్రవక్త యేసుక్రీస్తు గురించి ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు తన ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే గారు ఇశ్రాయేలీకి మరి నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు నేను పుట్టింపబోతున్నాను, అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి అని చెప్పి మోషే ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు వారి గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి ముందుగానే ప్రవశించటం అనేది, ఇశ్రాయేలీలకు ప్రవశించటం అనేది జరిగింది. ముందుగానే చెప్పడం అనేది జరిగింది. మీరు అన్ని విషయంలో ఆయన మాట వినాలని చెప్పాడు. అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు అనేవాళ్ళు, ఈ యూదులు అనేవాళ్ళు లేఖనాలని సరిగా పరిశీలించక, బైబిల్లో ఏముందో తెలియక, లేఖనాల్లో ఉన్నదాని ప్రకారం యేసు వచ్చాడు, లేఖనాల్లో ఉన్న దాని ప్రకారం యేసు సిలువ వేయబడ్డాడు, లేఖనాల్లో ఉన్న దాని ప్రకారం యేసు 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇదంతా కూడా లేఖనాల ప్రకారం జరిగింది. మోషే చెప్పినట్టుగా జరిగింది. ప్రేమందేవుడు బిడ్డలారా, అయితే మనం ఆలోచించగలిగితే ప్రేమందేవుడు బిడ్డలారా, ఏ ప్రవక్త అయితే మీ కొరకు వస్తారని మోషే గారు చెప్పాడో, ఆ ప్రవక్త అనగా ఆ మెస్సియా, ఆ దేవుడు కుమారుడు వస్తాడని చెప్పాడో, ఈ ఇశ్రాయేలీలు ఆయన కోసం ఎదురు చూశారా అని అంటే చూశారు. కానీ ఆయన వచ్చినటువంటి ఆ మెస్సియని, మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్తని ఈ ఇశ్రాయేలీలు నమ్మలేదండి. అర్థమైందా? మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్తని ఇశ్రాయేలీలు నమ్మక ఇప్పటి వరకు కూడా వారు ఇంకా మెస్సియా వస్తున్నాడు అని ఎదురు చూస్తున్నారు. చూడండి ఎంత విడ్డూరమో చూడండి. మెస్సియా వచ్చాడు, గ్రంథంలో రాయబడిన ప్రకారం ప్రాణం పెట్టాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక వీరు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే మెస్సియా రాలేదు, ప్రాణం పెట్టలేదు, వచ్చిన ఆయన యేసు కాదు, యేసు ఇంకా రాబోతున్నాడని ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు. అంటే ఇశ్రాయేలీలు యేసుని నమ్మారా? లేఖనాల్లో రాయబడిన మాటను నమ్మారా? నమ్మలేదు. ఈ లేఖనాల్లో రాయబడిన మాటలని నమ్మలేదు. ప్రవక్తల ద్వారా రాయబడిన మాటలను వారు నమ్మలేదు. ప్రవక్తల ద్వారా చెప్పబడిన కొన్ని గుర్తులు యేసుప్రభు వారు చూపించాడు. అయినా కానీ అవి చూసి కూడా వారు నమ్మలేదు. నమ్మకుండా ఆయన్ని బలవంతం చేసి సిలువ వేసి చంపేశారు. అర్థమైనా? ఆయన్ని సిలువ వేసి చంపేసేశారు, అవమానపరిచారు, సిలువ వేశారు, కొట్టారు, తిట్టారు, ముఖమును విమ్మేశారు, అవమానపరిచి నువ్వు రాజు కాదు, దేవుడు కుమారుడు కాదు, నువ్వు పరలోకం నుంచి రాలేదని ఆయన్ని ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి ఆయన పక్షాన సిలువ వేసి చంపేసేసారు. చంపేసి ఇంకా రాజు కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు వారు. కాబట్టి యేసుని వారు నమ్మలేదండి, నమ్మల. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 18 అధ్యాయం 16 వచనం. ద్వితీయోపదేశ కాండం 18 అధ్యాయము 16 వచనాన్ని మనం చూడగలిగితే, ఈ గొప్ప అగ్ని నాకును ఎకను కనబడకుండును గాకని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాను. చూసారా? నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాను. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. మీరు ఆయన మాట వినాలి,
మీరు ఆయన మాట వినాలి. ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా రాయబడిందండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి రాయబడి ఉంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి అని చెప్పాడండి. విన్నారా? ఇశ్రాయేలీయులు విన్నారా? ఏం చేశారండి? ఆయన చేసిన సూచక్రియలు చూశారు, ఆయన చేసిన స్వస్థతలు చూశారు, అన్నీ ఆయన చేత మేలులు అనుభవించారు. మేలులు అనుభవించిన తర్వాత కొట్టారు. రాళ్లతో కొడటానికి రాళ్ళు తీసుకున్నారు. ఆయన చేసిన మేలులన్నీ చూశారు. నువ్వు మెస్సియా కాదు, దేవుడు పంపించిన కుమారుడు కాదు అని చెప్పి కొట్టి అవమానపరిచి సిలువేశారు. అంటే యూదులు ఎవరి గురించి అయితే రాయబడి ఉందో ఆ మెస్సియాని నమ్మలేదు, ఆ యేసుక్రీస్తుని నమ్మలేదండి. నమ్మకపోగా ఏం చేశారంటే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. చూసారా? అనేకమైనటువంటి మంచి క్రియలను నేను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని. చూసారా? ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ మెస్సియా వచ్చాడు. మెస్సియాని రాళ్లతో కొడటానికి నిలబడ్డారండి. ఏం చేయాలండి? వాళ్ళని యేసు ప్రభువుని రాళ్లతో కొడటానికి నిలబడ్డారు. చూసారా? రాళ్ళతో కొట్టడానికి నిలబడితే ఆయన అడుగుతున్నాడు, ఏ క్రియ, నేనేం తప్పు చేశానా? నేనేం తప్పు చేశాను మీ పక్షాన? చూపించండి. ఏ క్రియ చొప్పున మీరు నన్ను రాళ్ళతో కొడతారు అని అడిగాడండి. ఆశ్చర్యపోయాడండి ప్రభు. ఆయన రాళ్ళు తీసుకునేసరికి దుర్మార్గంగా ప్రవర్తించారు, కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించారు. ఆయన చేసిన మేళ్ళకి రాళ్ళు తీసుకొని నిలబడ్డారు కొడటానికి. అంటే యేసుని, లేఖనాల్లో రాయబడినటువంటి యేసుని చూసారా? ఇక్కడ వారు ఏ క్రియ నిమిత్తం నన్ను కొట్టుతారు? యేసుప్రభు అడుగుతున్నాడు, ఏ క్రియ నిమిత్తం మీరు నన్ను కొట్టుదురు అని యేసుప్రభు విస్మయం నంది వారిని ప్రశ్నించారండి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళు అంటున్న మాట చూడండి, యేసుని నమ్మలేదు. నేను దైవ కుమారుణ్ణి, నేను దేవుడిని పంపిక వచ్చాను, నేను దైవ కుమారుణ్ణి అని చెప్పి యేసు చెప్పినా కానీ నమ్మలేదండి. నమ్మకపోతే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు? నువ్వు దేవుడి కుమారుడు కాదని ఏమంటున్నారు చూడండి ఆయన్ని. అందుకు యూదులు, జాగ్రత్తగా వినాలి, నీవు మనుషుడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వు మనుషుడివి, రక్త మాంసాలు కలిగిన మనుషుడివి, మాలాంటోడివి. నువ్వు రాజువైతే నీ సింహాసనం ఏది? నువ్వు రాజువైతే నీ గుర్రం ఏది? నువ్వు రాజువైతే నీ కిరీటం ఏది? నువ్వు రాజు అయితే నీకు వస్త్రధారణ ఏది? నీకు ఖడ్గం ఏది? నీకు సైన్యం ఏది? ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషివి. ఎర్రోళ్ళండి, అర్థం కాలేదండి అన్నాడు. ఈనాడు కూడా చాలామందికి అర్థం కాలేదు బైబిల్. అర్థం కాదు కూడా చాలామందికి. ప్రకృతి సంబంధించిన మనుషుడు ఎవరికైనా సరే వారు బ్రతికున్నంత కాలం బైబిల్ అర్థం చేసుకోవటం వాళ్ళ తరం కాదు, వాళ్ళకి చేతగాదే కాదు. ఖచ్చితంగా నరకానికి దిగాల్సిందే. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. నిత్య మార్గాన్ని చూపిస్తానికి వచ్చాడు, నిత్య జీవాన్ని ఇస్తానికి వచ్చినటువంటి యేసు ప్రభుని ఇదిగో నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు, సూచక్రియలు చేసినందుకు కాదంట. ఎందుకు కొడుతున్నారంట? నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుడితో సమానంగా నువ్వు హెచ్చించుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు అని చెప్పి అందుకు కొడుతున్నావు. కానీ నువ్వు చేసినటువంటి సూచక్రియలు, మంచి క్రియల వలన కాదు నిన్ను కొడుతుంది అంటున్నారండి. ఏమంటే సూచక్రియలు చేయాలంటే దేవుడి సహాయం అవసరం కదా. సూచక్రియలు చేయాలంటే సామాన్యులు చేస్తారా? అలాగైనా నమ్ముతారని చేసాడండి. అలా కూడా నమ్మలేదండి వాళ్ళు.
నమ్మకుండా శుభ్రంగా ఆయన సిలువేసి కొట్టి సిలువేసి చిత్రహింసలు పెట్టి సిలువేసి చంపేసేసారు. యేసు ప్రభుని నమ్మలేదు. ఆయన నమ్మకపోగా సిలువేశారని మనం అనుకున్నాం. అయితే ఆయన తనంతరం ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యేసే క్రీస్తు, యేసునైతే మీరు సిలువేశారో ఆ యేసే క్రీస్తు, ఆ యేసే లోకరక్షకుడు, ఆ యేసే రాజు, ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే మీకు పునరుద్ధానం, ఆయన నామంలోనే మృతుల పునరుద్ధానం కలిగిద్ది, ఆయన యందు మీరు విశ్వసించాలని చెప్పి వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని కూడా అడ్డగించారండి యూదులు. ఒకసారి అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం చూద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, వీరందరూ కూడా యూదులే, ఇశ్రాయేలీలే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరుగుతున్న సంభాషణ అంతా కూడా యూదులేనండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను, వారంటే ఎవరు? పేతురు, యోహానులు. వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారు ఎవరి మీదకి వచ్చారు? శిష్యుల మీదకి వచ్చారండి. యేసును బట్టి సువార్త ప్రకటిస్తుంటే, మృతుల పునరుద్ధానం కలిగిద్దని చెబుతుంటే ఎలా వచ్చారు? వాళ్ళ మీదకి కొడతానికి వచ్చారు. వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలలో ఉంచారండి. కావలలో ఉంచారు. 3వ వచనం వరకు చదివావు కదా. చూసారా? యేసుని గురించి ప్రకటిస్తుంటే యేసుక్రీస్తుని ప్రకటించకుండా ప్రకటించిన వారిని పట్టుకొని చెరసాల్లో వేసి కావలిలో ఉంచారు. రేపు తీర్పు తీర్చాలి, ఎవరం రేపు తీర్చాలని కావలిలో ఉంచారండి. ఏం తప్పు చేశారండి? వీళ్ళని అడ్డగిస్తుంది ఎవరండి? యూదులే. యేసునామంలో బాప్తిసం ఎందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ తేలిద్ది. తర్వాత అదే 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. 17, 18 వచనాలు కూడా మనం చూద్దాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపక ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను, చూడండి, ఇది ఇంకా వ్యాపింపక ఉండినట్లు చెరసాల్లో వేసారు, వాళ్ళని కొట్టించారు. ఇక ఇది ఇంకా వ్యాపింపక ఉండినట్లు ఏమంటున్నారు చూడండి. ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడితోనైనను, ఎవరంటున్నారు ఈ మాట? ఈ నామమును బట్టి ఏ మనుషుడితో కూడా మీరు మాట్లాడకూడదు, ఈ నామమును బట్టి ఏ మనుషుడితో కూడా మీరు మాట్లాడకూడదు అంటున్నారు. ఏ నామం ఇది? యేసునామం. ఎవరంటున్నారు? ఎవరినైతే రక్షిస్తానికి వచ్చాడో, ఎవరినైతే రక్షిస్తానికి వారి కోసం ప్రాణం పెట్టాడో, ఏ యూదుల కోసమైతే, ఏ ఇశ్రాయేల్ కోసమైతే మొదట ఆయన వచ్చాడో, ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీలు ఆ యేసుని ఏమంటున్నారు? ఇగో ఈ నామమును మీరు ప్రకటించకూడదు. చూసారా? ఈ నామమును మీరు ప్రకటించకూడదు. నొక్కి ఒక్కాడేస్తున్నారు. ఈ నామమును ప్రకటించకూడదు, ఈ నామమున మీరు సువార్త చెప్పకూడదని గట్టిగా వాళ్ళని కొట్టారండి. బెదిరి పెట్టవలనని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. చూసారా? ఆజ్ఞలు. వీళ్ళు ఎవరండి? ఆఫ్టర్ ఆల్ దొమ్ములు అంటోళ్ళు వీళ్ళు, మట్టి పెళ్ళళ్ళు అంటోళ్ళు వీళ్ళందరూ, మట్టిలో కలిసిపోయేవాళ్ళు వీళ్ళందరూ. ఈ మట్టి దైవానికి ఆజ్ఞాపిస్తుంది. యూదులు దైవాన్ని ప్రకటించకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా? మట్టికి ఎంత దమ్ము. మట్టి కుమ్మర మీద చేసిన వాడి మీద తిరుగుబాటు చేస్తుంది. చూసారా? మట్టి. మనం కూడా మట్టిలమే, తిరుగుబాటు చేయకూడదు దేవుడి మీద. చేస్తే పగిలిపోతాం మనం. పగిలిపోతే అతకమేక. జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘశాంతంతో చూస్తున్నాడు, పగలగొట్టలేక కాదు ఆయన. అర్థమైందా? మనం నడుచుకోకపోతే పగలగొట్టేస్తాడు, మన కొండ పగిలిద్ది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, 18వ వచనం. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు, వారికి ఆజ్ఞ ఇచ్చిరి. చూసారు? ఆజ్ఞలు జారీ చేశారండి. ఆజ్ఞలు జారీ చేశారు. తర్వాత 1 కొరింథీ పత్రిక కూడా చూడండి.
ఈ యూదుల గురించి, యూదులు మరి యేసు యూదులకు ఆటంకంగా ఉన్నాడంట. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన చూడండి, ఎవరికి ఆటంకంగా ఉన్నాడంట? యూదులకి ఆటంకంగా ఉన్నాడంట. అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడంట. యూదులకి ఎలా ఉన్నాడంట? ఆయన ఆటంకంగా ఉన్నాడంట. ఆయన ఆటంకం అయిపోయాడు వాళ్ళకి. వాళ్ళు చేసే అరాచకాలకి, వాళ్ళు చేసే దుర్మార్గాలకి, వాళ్ళు చేసేటటువంటి నీచమైన కార్యాలకి, వాళ్ళు చేసే ధర్మశాస్త్రాన్ని పక్కుదావ పట్టించేసి, ధర్మశాస్త్రంలో ఉన్న బోధించకుండా వాళ్ళు తమ స్వనీతిని స్థాపించుకొని మార్గాన్ని తప్పించేసి మతంగా మార్చేసి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తమ స్వనీతిని స్థాపించుకొని ఇష్టారాజ్యంగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వేళ అది కాదు ఇది అని చెప్పినప్పుడు ఆటంకం అయిపోయాడు, అడ్డు బండ అయిపోయాడు, అడ్డు రాయి అయిపోయాడు. ఎవరినైతే తిరస్కరించారో అదే రాయి వాళ్ళకేమైపోయింది? మూలకు తలరాయిగా పెట్టాడు యేసుని తండ్రి అయిన దేవుడు. చూసారా? ఎవరినైతే తిరస్కరించారో ఆ తిరస్కరించిన యేసుని యూదులకు గతి, ఆ యేసే వాళ్ళకి గతి. అయినా వాళ్ళు నమ్మలేదంట. యేసుక్రీస్తు అంటే వారికి ఆటంకంగా ఉన్నాడంట. తర్వాత 5వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 40-42 వచనంలో కూడా మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 40-42 వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి, చూడండి, అపోస్తలులను పిలిపించి కొట్టించారంట. యేసు నామమున ప్రకటన బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. యేసు నామమును ప్రకటించకూడదని మరి కొట్టి ఆజ్ఞ జారీ చేసి వారిని విడుదల చేసిరండి. చూసారా? యేసు నామానికి అంటే వాళ్ళకి పడతల్లా, యేసు నామం అంటే వాళ్ళకి పడతలేదండి. అదే అపోస్తలుల కార్యాలు మరి 41వ వచనం కూడా చూద్దాం. ఆ నామము కొరకు శిష్యులు చూడండి ఏమంటున్నారు? వాళ్ళేమో ప్రకటించొద్దని కొట్టి విడుదల చేశారు, ఆజ్ఞ జారీ చేసి విడుదల చేశారు. కానీ శిష్యులు ఆ నామం కొరకు, ఏ నామం కొరకు? యేసు నామం కొరకు. మనం అవమానం మాకెందుకు బాబోయ్ అనుకుంటామండి. మనం పిచ్చి మంచోళ్ళం అన్నమాట. మనం ఎవరమే? పిచ్చి తెలియగలవాళ్ళం అన్నమాట. వాళ్ళైతే అసలు తెలివే లేదా వాళ్ళకి తెలియలేదా? మనకున్నంత తెలివి వాళ్ళకి ఎక్కడుంది చెప్పండి? మనకు తెలివి ఎక్కువ, వాళ్ళకి తెలివి తక్కువ. అందుకే వాళ్ళని వెర్రివారుగా అన్నాడు. చూడండి, వాళ్ళు ఆ నామం కోసం ఏం చేస్తున్నారు చూడండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పట్టించుకోవట్లేదు. ఆయన నామం ఏమైపోతే నాకెందుకు, ఆయన ఏమైపోతే నాకెందుకు, ఆయన సువార్త ఏమైపోతే నాకెందుకు, అందరూ తమ స్వకార్యములే సొంత కార్యములే చూసుకొనిచున్నారు. యేసుక్రీస్తు కార్యములు ఎవరును చూడరు. యేసుక్రీస్తు కార్యములు చూడని వారు రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుకుంటే వాళ్ళకి శాపమై కూర్చునిద్ది. తదుపరి వాళ్ళకి అదేమైతే తెలుసా? ఇంకోటి చెప్తున్నా, యేసుక్రీస్తు కార్యములు చూడక సొంత కార్యములే చూసుకుంటూ ఆదివారం వచ్చి చెయ్యి పెడితే ఏమైతే తెలుసా? అపరాధులు అయిపోతారు, అంటే పాపులుగా మారిపోతారు. పాపులకి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అందుకని మీరు మీ సొంత కార్యములు చూసుకుంటున్నారు, వాటితో పాటు యేసుక్రీస్తు కార్యములు కూడా చూడాలని చెప్పాడండి. ఫిలిప్పీ పత్రికలు చెప్తాడు. అయితే అన్ని సొంత కార్యములు చూసుకుంటాం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి వీళ్ళు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము, చూడండి, ప్రతిదినము మన వారానికి ఒకసారి కూడా రాము. దేవుడు ఎక్కడ సువార్త ఉంటే వారానికి ఒకసారి కూడా రాము. మనం అసలు శ్రద్ధ లేదు. చూసారా? ఆరిపోయింది దీపం, ఆరిపోయింది. చూసారా? ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నాం. మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు, మేము వెలుగు ఎటుపోయిందో ఆ మాట. మీరు లోకంలో స్టార్స్ అని చెప్పాడు, నక్షత్రాలు అని చెప్పాడు, ఎటు పంపించారు ఆ మాట.
మీరు లోకానికి దీపాలు, మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. ఎటు పంపించారు ఆ మాట? చూసారా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వారానికి ఒకసారైనా దేవుడికి సువార్తల్లో పాలు పంపులు పొందుకోవటం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిదినము చదువయ్యా. ప్రతిదినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని. యూదులు ఏం చేశారు? యేసు క్రీస్తు కాడు, యేసు క్రీస్తు కాడు, యేసు దైవ కుమారుడు కాదు, యేసు దేవుడు పంపిన అభిషక్తుడు కాదు అని చెప్పి మానక దేవాలయంలో బోధించుతూ ఇంటింట తిరిగి ఆయన గురించి యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తున్నారు. ఇంటింట తిరిగారంటే అన్ని ఇళ్ళకి వెళ్ళదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు యూదులకే ప్రకటన చేస్తున్నారు ఇక్కడ సందర్భం. ఎందుకంటే వీళ్ళు నమ్మట్లేదు కాబట్టి వీరు కూడా గట్టిగా నొక్కి ఒక్కాడేస్తున్నారు. ఈ యేసే క్రీస్తు, ఈ యేసే రక్షకుడు, ఈ యేసు నామంలోనే మనకి రక్షణ. మరి ఏ నామంలో రక్షణ లేదు? మరి ఏంది సంగతి అని వాళ్ళని మరి వాక్యంలోనికి నడిపించడానికి యేసు నామాన్ని వారి దగ్గర గట్టిగా నొక్కి ఒక్కాడించారు. ఎందుకంటే యూదులు నమ్మట్ల యేసుని. అందుకని యేసు నామంలో వాళ్ళకి మరి గట్టిగా నొక్కాడేస్తున్నారు. యేసే క్రీస్తు ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 7 నుంచి చదువుతాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 7 నుంచి 12వ వచనం వరకు చూద్దాం. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి చూడండి. వాళ్ళు సూచక్రియలు చేస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వారి మధ్యన నిలబెట్టారు. యూదులు మధ్యన వీరిని నిలబెట్టారు. నిలబెట్టి మీరు ఏ నామమున ఏ శక్తిని బట్టి చేస్తున్నారు అని యూదులు శిష్యులను అడిగారు. అప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం చూడండి. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా. ఏ ప్రజలు? ఇశ్రాయేలీలు, యూదులు. వీళ్ళు ప్రజల అధికారులారా, పెద్దలారా. ఆ దుర్బలుడు అంటే ఎవరైనా? ఆ దుర్బలుడు అంటే ఎవరండి? చెప్పండి. ఆ దుర్బలుడు అంట. ఎవరు ఈ దుర్బలుడు? చెప్పండి. ఆపుతా, ఒక అర నిమిషం ఆగుతా. దుర్బలుడు, ఆ దుర్బలుడికి అన్నాడు. ఎవరు ఈ దుర్బలుడు? చదువు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు. చూసారా ఏమన్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, ఇశ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. బాగా విన్నారా? యేసునామాన్ని గట్టిగా చెప్తున్నారు. యేసునైతే మీరు తునీకరించారో, ఏ నామాన్ని అయితే మీరు వద్దు ప్రకటించకూడదని ఆటంకం కలగజేస్తున్నారు, యేసు యూదులకు ఆటంకంగా ఉండారు మీరు అంటున్నారు కదా. కాబట్టి ఇదిగో ఈ దుర్బలుడికి పూర్ణ స్వస్థత కలగజేసింది ఆ యేసునామంలోనే అని ఖచ్చితంగా వాళ్ళకి నొక్కి ఒక్కాడిచి చెప్తున్నారు. కానీ ఇన్ని చేస్తున్నా మీరు చూస్తున్నారు, ఇన్ని చేసినా మీరు చూశారు, మనసు కఠినపరుచుకున్నారు. ఆ మెస్సియాని మీరు మెస్సియాగా అంగీకరించలేదు. అంగీకరించకుండా మీరు మిమ్మల్ని కడతానికి ఆయన వస్తే, మిమ్మల్ని బాగు చేయడానికి ఆయన వస్తే, నశించుతున్న ఇశ్రాయేలు యొద్దకు ఆయన మొదట పంపబడితే, మిమ్మల్ని కడదామని ఆయన వస్తే ఆయన ఏం చేశారు? వాళ్ళు ఇల్లు కట్టువారైనా మీరు తునీకరించిన రాయి ఎవరు? ఆయనే. ఎవరు? యేసు. ఇల్లు కడదామని వచ్చాడు.
ఆ? మిమ్మల్ని బాగు చేయటానికి వచ్చాడు. మీరు ఇల్లు కట్టువారై ఉండాలి. ఆయన మాట చొప్పున మీరు ఒక ఇల్లుగా మారాలి. చక్కగా ఆయన ఇల్లుగా మార్చుకోవటానికి మీరు ఇల్లుగా మారాలి, మీరు ఇల్లు కట్టాలి అని ఆయన బాగు చేయటానికి వస్తే ఆయన ఏం చేశారు? తృణీకరించి, చూసారా, తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి, ఆ రాయే మీకు దిక్కు అన్నాడు. అని మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే. చూసారండి, ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామాన్నే మీకు రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రిందనున్న మనుషులలో ఈబడిన ఏ నామమున రక్షణ పొందలేమని అనెను. ఏ నామమున రక్షణ పొందలేమని అన్నారండి. ఈ నామముననే రక్షణ గట్టిగా అన్నారు. మరి తండ్రి నామంలో రక్షణ లేదా? పరిశుద్ధాత్మ నామంలో రక్షణ లేదా? ఆకాశం క్రింద నెయ్యబడిన ఏ నామంలో రక్షణ లేదు అని అన్నాడు. మరి పాత నిబంధనలో తండ్రి రక్షకుడిగా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ అని వాళ్ళతోటి గట్టిగా చెప్పటం అనేది మనం వింటాం ప్రేమందుడు బిడ్డలారా. అయితే ఈ యూదులు తండ్రిని అంగీకరిస్తున్నారు. ఎవరిని అంగీకరిస్తున్నారు? తండ్రిని అంగీకరిస్తున్నారు. తండ్రి అనే దేవుడు యెహోవా ఉన్నాడని, ఆయన మాకు తండ్రి అని అంగీకరిస్తున్నారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వాళ్ళు అంగీకరించారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వాళ్ళు అంగీకరించారు. వీళ్ళు అంగీకరించింది ఎవరినైనంటే యేసుని అంగీకరిస్తలా. అర్థమైందా? వీరు యేసుని అంగీకరిస్తలేదు, యేసుని అంగీకరించకుండా తునీకరించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఇల్లు కట్టువారైన అటువంటి మీరు తృణీకరించిన రాయి మీకు మూలకు తలరాయి అయినది. కాబట్టి మీరు చచ్చినట్టుగా యేసు నామంలోని మీరు బాప్తిసం తీసుకోవాలి అని అన్నాడండి. ఎందుకన్నాడు తెలుసా మాట? అర్థం చేసుకోండి. లింక్ విడిపోయింది, చక్కగా మనకి విడిపోయింది. ఇప్పుడు యేసు నామంలోని మీరు బాప్తిసం తీసుకోవాలి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ తండ్రి తెలుసు. అర్థమైందా? తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచారు. అర్థమైందా? తర్వాత పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ముందు తెలియదు, తర్వాత మాకు తెలియదని అంటారు. పౌలు గారు అడుగుతాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా, మేము బాప్తిసం తీసుకునేటప్పుడు, యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు మరి దేన్ని బట్టి మీరు బాప్తిసం తీసుకున్నారని అడుగుతాడు. అప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిసం బట్టియే అని చెప్పి అన్నప్పుడు వారు ఇష్టపడతారు. అప్పుడు ఈయన వారి మీద చేతులుంచి మరి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు పొందుకున్నారు. అంటే తండ్రిని ఇష్టపడ్డారు, తండ్రి ఉన్నాడని విశ్వసించారు, పరిశుద్ధాత్మను కూడా ఇక్కడ పొందుకున్నారు, విశ్వసించారు. అయితే వీళ్ళకి గొంతు పడుతుంది ఎవరో? ఏ నామం? యేసునామం. తండ్రిని విశ్వసించారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా తెలుసుకొని పొందుకున్నారు, విశ్వసించారు. ఇప్పుడు యేసు అనే నామం పడతల్లా. యేసు రాబోతున్నాడు, ఇంకా రాబోతున్నాడు అని ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు యేసునామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి అని గట్టిగా నొక్కాడించారు. యూదులకి మాత్రమే యేసునామంలో బాప్తిస్మం ఇవ్వటం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవాలి మాట మీరు. ఎవరికి? యూదులకు మాత్రమే యేసునామంలో బాప్తిస్మం ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళు యేసునామంలో తీసుకుంటే ఎంతమందిని అంగీకరించినట్లు, ఎంతమందిని విశ్వసించినట్లు? వాళ్ళు తండ్రిని ఉన్నాడని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. నమ్మంది ఎవరిని? యేసుని. ఇప్పుడు యేసుని విశ్వసిస్తే, యేసుని అంగీకరిస్తే అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారని విశ్వసించినట్టు అవుతారు. యేసు నామంలోనే తీసుకుంటే వాళ్ళు ముగ్గురిని విశ్వసించిన వాళ్ళు అవుతారు. అలాగని యేసు నామంలోనే బాప్తిసం కాదు. యేసు నామంలో వీళ్ళు నమ్మలేదు కాబట్టి మీరు యేసు నామంలో యేసుని అంగీకరిస్తే మీరు తండ్రిని అంగీకరించిన వాళ్ళు అయ్యారు ఆల్రెడీ, పరిశుద్ధాత్మ దేవుడిని ఒప్పుకున్నారు ఆల్రెడీ. మీరు యేసుని కూడా ఒప్పుకుంటే అప్పుడు మీరు తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం తీసుకున్నట్లే, యేసునామంలో తీసుకున్నట్టే అని చెప్పి యూదులకు మాత్రమే గట్టిగా నొక్కి ఒక్కాడించారు. ఇది విషయం. తదుపరి ఇంకో మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 11-12 వచనం కూడా చూద్దాం. చదివే కదా. ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక
2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, చూడండి, యూదుల చేత విసర్జింపబడినటువంటి యేసుని దేవుడు ఎంత ఉన్నత స్థితికి ఇచ్చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, ఆయన ఎంత హెచ్చైన స్థితిలోకి ఏ యేసునైతే వాళ్ళు అంగీకరించలేదు, ఎవరైతే ఈనాటి కూడా ఆయన అంగీకరించకపోతే ఆయన స్థితి గురించి చెబుతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చెబుతున్నాడు. చిన్న అంచనేస్తుంది ప్రపంచం ఆయన యేసుని. ఆయన స్థితి చెబుతున్నాడు చూడండి ఒకసారి. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు, చూడండి ఎంత ఉన్నత స్థితిలో ఉంచాడు యేసుక్రీస్తు వారిని. పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎవరు అనుగ్రహించారంట? దేవుడు అనుగ్రహించాడంట. దేవుడు ఆయన హెచ్చించాడు. ఈ ప్రపంచంలో యేసునామమే, యేసునందు విశ్వాసం ఉంచేవాడు నా యందు విశ్వాసం ఉంచేవాడు అవుతాడు. యేసునందు విశ్వాసం ఉంచేవాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముతాడు. అందుకే అన్నిటికంటే పైనామంగా యేసుక్రీస్తు వారిని పెట్టాడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనంలో ఇందాక మీకు నేను చెప్పబడిన మాట ప్రకారం యూదులు మరి తండ్రిని అంగీకరించారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కూడా పొందుకుంటారు. కానీ యేసుక్రీస్తుని వారు విసర్జించారు. అందుకని వారిని యేసునామంలో బాప్తిసం తీసుకోమని చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ చదవండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, ఏమండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వారు వినలేదంట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వాగ్దానం చేయబడ్డాడు? ఎప్పుడు బాప్తిసం తీసుకుంటే వస్తాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాం అనేది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు జరిగింది, అది జరగలేదు. కాబట్టి అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మేము యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రం తీసుకున్నాం అంటారండి. చదువు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, బాగా వినాలి ఇక్కడ పాయింట్, చక్కగా అర్థమైంది ముగించుకున్నాక. అందుకు పౌలు, యోహాను యూదులు ఎవరి యందు విశ్వాసం ఉంచాలని యోహాను బాప్తిసం ఇచ్చాడో పౌలు గారు చెప్తున్నాడు. వినాలి మీరు ఇక్కడ. యోహాను తన వెనక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు, ఏమండి, యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. చూసారా, మారు మనసు, యేసునందు విశ్వాసం ఉంచాలని మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ఆల్రెడీ పొందుకున్నారుగా, ఆల్రెడీ యోహాను ఇచ్చిన బాప్తిస్మము పొందుకున్నారు, మళ్ళీ ఎక్కడ కూడా పొందుకుంటున్నారు. అది కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచవలనని ఇచ్చాడు. ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం, మేము నమ్ముతున్నాం, మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. వీళ్ళందరూ యూదులే. అప్పుడు వీళ్ళు యేసు నామమున బాప్తిస్మము తీసుకున్నారు.
అప్పుడేం జరిగిందో చూడండి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చూసారా, అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టారండి. చూసారా, ఇక్కడ ఏమర్థమైంది మనకి? యేసునామంలో బాప్తిస్మము యూదులు మాత్రమే తీసుకున్నారు. యేసునామంలో వాళ్ళు యూదులు నమ్మలేదు కాబట్టి యూదులు వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఇక్కడ యేసునామంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎంతమందిని విశ్వసించినట్లు అయ్యారు వాళ్ళు? ఎంతమందిని నమ్మినట్టు అయ్యారు వాళ్ళు? తండ్రి అంటే వాళ్ళకి ఆల్రెడీ విశ్వాసమే, ఉన్నాడని నమ్ముతున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు అన్నాడు. తెలియదు అన్నప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారు అన్నప్పుడు ఇష్టపడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు యేసునామంలో. అప్పుడు పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకున్నారు. యేసుని అంగీకరించారు, తర్వాత పరిశుద్ధాత్మని అంగీకరించారు, తర్వాత తండ్రి అని దేవుణ్ణి అంగీకరించారు. అంటే యేసునామంలో బాప్తిస్మం తీసుకుంటే ముగ్గురు ఉన్నారన్న సంగతి వాళ్ళ వారికి అంగీకరించినట్లు అయింది. ఎందుకంటే ఆల్రెడీ తండ్రిని నమ్మారు కాబట్టి, ఆల్రెడీ పరిశుద్ధాత్ముడిని ఉన్నాడని విశ్వసిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు యేసే వాళ్ళకి గొంతు పడుతున్నాడు కాబట్టి యేసునామంలో మీరు తీసుకుంటే మీరు తండ్రిని మరి పరిశుద్ధాత్మ దేవుడిని యేసుని అంగీకరించినట్లు అవుతారని చెప్పి యేసునామంలో వారికి ఇవ్వటం అనేది జరిగింది. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందిగా? రైట్. ఇప్పుడు మరి యావత్ ప్రపంచానికి అన్ని జనులకి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అన్నాడు. మరి అన్ని జనులకి తండ్రి అయిన దేవుడు తెలుసా? యెహోవా నామం తెలుసా? తెలియదు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి తెలుసా? తెలియదు. యేసు అన్న సంగతి చెబితే కానీ, యేసునామం సువార్త ప్రకటిస్తే కానీ యేసు గురించి తెలిసిద్ది. కాబట్టి వీరికి ముగ్గురు తెలియదు. తండ్రి ఉన్నాడన్న సంగతి తెలియదు, యేసుక్రీస్తు ఉన్నాడన్న సంగతి తెలియదు, మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. యూదులకు తెలుసుగా తండ్రి ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలుసుగా, తెలుసు. మరి యేసుని నమ్మితే వాళ్ళు ముగ్గురిని అంగీకరించినట్టు అయ్యారు. ఇప్పుడు ప్రపంచానికి తెలియదు కాబట్టి మీరు సర్వసృష్టికి వెళ్ళి అన్నాడు యేసు. సర్వసృష్టికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే యేసునామంలో కాదు. అర్థమైందా మీకు? 28 మత్తయి సువార్త 28 19 20 వచ్చిన చూడండి. ఇప్పుడు కాబట్టి మీరు వెళ్ళి చూడండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. వాళ్ళు తండ్రి ఉన్నాడని నమ్మాలి, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. ఈ ముగ్గురిని వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ ముగ్గురు యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని వారు గైకొనవలనని వారికి బోధించుడి. ఇప్పుడు అర్థమైందా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి సర్వసృష్టికి ఇవ్వమన్నాడు. యూదులకు మాత్రమే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మట్లేదు కాబట్టి తండ్రిని ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మని ఒప్పుకున్నారు, యేసుని ఒప్పుకోలేదు కాబట్టి యేసు నామంలో తీసుకుంటే వాళ్ళు ముగ్గురిని అంగీకరించినట్టు అయ్యారు కదా. అయ్యారు. కాబట్టి అన్ని జనులు అనేవాళ్ళు సువార్త విని దేవుళ్ళకి వస్తారు, వాళ్ళకేం తెలియదు కాబట్టి ఇక ముగ్గురు ఉన్నారని ఈ ప్రపంచానికి ఆజ్ఞ జారీ చేశాడు యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని వారు గైకొనవలనని వారికి బోధించండి అని చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనా యేసు నామములోనా? బాప్తిస్మం అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనే ఇవ్వాలా? బైబిల్ పూర్తయిపోయిన కాడి నుంచి, లేదంటే యేసు నామంలో ఇవ్వాలా బాప్తిస్మము? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మరి యేసు నామంలో ఎందుకు ఇచ్చినట్లు? యూదులు అంగీకరించలేదు కాబట్టి, తునీకరించారు కాబట్టి ఆల్రెడీ తండ్రిని తెలుసుకున్నారు, పరిశుద్ధాత్మను కూడా తెలుసుకున్నారు. యేసుని తెలుసుకోలేదు కాబట్టి యేసు నామంలో తీసుకుంటే వాళ్ళు ముగ్గురిని కూడా అంగీకరించినట్లు అవుతారు. అది ఆనాటి వారికి తెలియలేదు. ఈనాడు చాలామందికి ఈ వివరణ అనేది తెలియకుండా యేసునామంలో రక్షణ, యేసునామంలోనే బాప్తిస్మం తీసుకుంటే రక్షణ.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వద్దు అని అంటున్నారు. ఇది యేసుక్రీస్తు వారు సాక్షార్థంగా ఆజ్ఞగా ఇచ్చాడు. ఆయన సర్వసృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ధిక్కారం చేస్తే ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపంకి వచ్చే జీతం మరణం. కాబట్టి బాప్తిసం అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వమని యేసుక్రీస్తు వారు సర్వసృష్టికి పోయి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. ఇది ఇవ్వాల్సినటువంటి పద్ధతి. క్రైస్తవులు ఇలాగ ఇవ్వాలని బైబిల్ యేసుక్రీస్తు వారు మరి సాక్ష్యం ఇస్తున్నారు. మరి నేర్చుకున్న మనం అనేకులు కూడా ఇది మనం నేర్చుకొని కొంతమందికి చెప్పేవారిగా మనం పాటించేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.